బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్ సీట్ల పంపకాలు తెగక మహాపంచాయతీ ఎదుర్కొంటోంది. మొత్తం 243 అసెంబ్లీ సీట్లుంటే మహాగఠబంధన్ నుంచి 254 మంది బరిలో ఉన్నారు. అంటే కూటమి పార్టీల మధ్య 11 నియోజకవర్గాల విషయంలో ఇంకా పేచీ నెలకొంది. కూటమి పార్టీల మధ్య హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. ఇక మహాగఠబంధన్లో పెద్ద పార్టీగా ఉన్న ఆర్జేడీ 143 నియోజకవర్గాల్లో బరిలో నిలుస్తుంది. గతంలో కంటే ఈసారి ఒక్క సీటును తగ్గించుకుంది. ఇక తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 61 చోట్ల బరిలో ఉంది. 2000లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 చోట్ల పోటీ చేసింది. ఇప్పుడు 9 సీట్లను తగ్గించుకుంది కాంగ్రెస్. ఇక మహాగఠబంధన్లో ఇతర పార్టీలైన సిపిఐ-ఎంఎల్ 20, సిపిఐ 9, సిపిఎం 4, విఐపి 14, గుప్తా పార్టీ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల విషయంలో పేచీ నెలకొనడంతో 6 చోట్ల ఆర్జేడీ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ కొనసాగుతోంది. ఇక 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మధ్య ఫైట్ కొనసాగుతోంది. ఒక సెగ్మెంట్లో ఆర్జేడీ విఐపి పార్టీల మధ్య వార్ భీకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు రెబల్స్ ససేమిరా అంటున్నారు. బుజ్జగింపులు పనిచేయడం లేదు. ప్రత్యర్థిని బలంగా ఢీకొట్టాలని చూస్తున్న తరుణంలో ఇలా ఫ్రెండ్లీ ఫైట్ అంటే మహాగఠబంధన్కు నష్టమేననే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో ఎన్డీఏను ఓడించేందుకు మహాగఠబంధన్లోకి అనేక పార్టీలను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆహ్వానించారు. ఇప్పుడు అన్ని పార్టీలను సమన్వయం చేయడం తేజస్వి యాదవ్కు తలపోటుగా మారినట్లుగా కనిపిస్తోంది. జేడీయూ, బీజేపీలను ఇరుకున పెట్టాలని భావించి స్వయంగా ఇరుకున పడుతున్నారా అనే అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి. బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్ సీట్ల పంపకాలు తెగక మహాపంచాయతీ ఎదుర్కొంటోంది. మొత్తం 243 అసెంబ్లీ సీట్లుంటే మహాగఠబంధన్ నుంచి 254 మంది బరిలో ఉన్నారు. అంటే కూటమి పార్టీల మధ్య 11 నియోజకవర్గాల విషయంలో పేచీ నెలకొంది. కూటమి పార్టీల మధ్య హోరాహోరీ పోటీ కనిపిస్తోంది.